ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి 2 సమూయేలు 7వ అధ్యాయము 11వ చరణం. నేను నీకు సంతానము కలగజేయుదును, నేను నీకు సంతానమును కలగజేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ఆ వాగ్దానాన్ని బట్టి అందరూ ప్రార్థించండి. ఆ వాగ్దానంలో ఉన్నటువంటి వెనక చరిత్రలో ఉన్నటువంటి కొన్ని విషయాలను బట్టి దేవుడు తన ప్రజల పట్ల మరలా ఆయన చేస్తున్నటువంటి కార్యాభివృద్ధిని, ఆయన చేస్తున్నటువంటి జన సంచారాన్ని తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుని మీద ఆధారపడిన నీవు నేను ఏ విషయంలో బంధించబడిన ప్రతి బంధకం నుండి దేవుడు విడుదలిచ్చునుగాక. సంతానాభివృద్ధి ఆగిపోయి సంతానం కొరకు ఎదురు చూస్తూ దేవుని మీద ఆధారపడిన నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు మనుషులు డాక్టర్ల వల్ల కానది ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. హన్న గర్భం తెరిచినట్లుగా, వృద్ధాప్యంలో శారా గర్భము తెరిచినట్లుగా, ఇదిగో ఇస్సాకు యొక్క భార్య అయినటువంటి రెబెకా గర్భం తెరిచినట్లుగా ఈరోజు నీ గర్భం తెరవబడును గాక. ప్రార్థన. మహాగుణుడ మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్పవాడా సర్వోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగల దేవా, ఇదిగో ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభు వివాహాలయ్యి గర్భ ఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ప్రతి ఒక్క గర్భ ఫలము యేసు నామములో తెరవబడును గాక. ప్రతి ఒక్క గర్భం ఇప్పుడు యేసు నామములో తెరవబడును గాక. అయ్యా వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించి నడిపించమని యేసుక్రీస్తునామములో ప్రార్థించుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్.